నమస్తే మిత్రులారా, మరియు యూత్ అక్క చెల్లెలు మహిళలకి అందరికీ నేను పేరు పేరున అందరికీ నమస్కారం చేస్తున్నాను. తల్లిదండ్రులు ఏంటంటే చాలా గొప్పగా చూసుకోవాలి. ఆ తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత మనకుంది. మనం ఈ భూమి మీద రావడానికి కారణం తల్లి తండ్రి. ఫస్ట్ తల్లి తండ్రి, ఎవరు కాదు. తర్వాత గురువు అవుతారు, తర్వాత ఫ్రెండ్షిప్ ఉంటుంది, తర్వాత అందరూ తయారవుతారు. కాబట్టి నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తల్లి తండ్రిని గౌరవించండి. వాళ్ళు లేనిది మనం ఈ భూమి మీద కనీసం ఒక చెట్టు కానీ ఏదైనా ఒక చూడడానికి మనకు ఆస్కారం లేకుండా ఉండేది. వాళ్ళకు పుట్టినప్పుడు మనం తల్లిదండ్రులు చాలా గొప్పగా చూసుకోవాలి. చాలా గొప్పగా చూసుకోవాలంటే మహా గొప్పగా చూసుకోవాలి. వాళ్ళు లేనిది మనం ఈ రెండు చేతులతోని కానీ ఒక చేయితోని కానీ అన్నం తినడానికి వాళ్ళు సృష్టించారు. కాబట్టి వాళ్ళకి లేతే పొద్దున మనం గౌరవించాలి. ఆ గౌరవం మనం పొందుకోవాలి. నా బిడ్డ ఇట్లాంటిది, నా కొడుకు ఇట్లాంటోడు అని వాళ్ళు 100 మందిని చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత ఒకటే ఆధారం మన మీద ఉంటుంది. వాళ్ళకి ఇటు కోడల మీద కానీ, ఇటు కొడుకు మీద కానీ, ఇటు బిడ్డ మీద కానీ, ఇటు అల్లుడి మీద కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద ఆశపడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వయసు అయిపోతుంది, ఇక వయసు లేదు. ఆ వయసు లేదు కనుక మనం ఏం చేయాలంటే వాళ్ళకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఉంటాయి, ఎంతో కొంత మా కొడుకులు కావాలి, నా బిడ్డ కావాలి, కనీసం అడుక్కునేటోళ్ళు కూడా నా బిడ్డ కావాలి, నా కొడుకు కావాలని చెప్పేసి రూపాయి పక్కకు పెడతారు తప్ప మనకు మోసం చేయరు వాళ్ళు. కానీ ఇప్పుడున్న కాలంలో తల్లిదండ్రుల్ని మోసం చేసేటోళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎక్కువ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు అయిపోవడం కూడా కారణం ఒకటి ఉంది. కారణం ఏముందంటే వాళ్ళకు ఆర్థికంగా లేదు, వాళ్ళ దగ్గర ఎక్కడ జాబులు లేవు. ఆ జాబులు లేని పరిస్థితుల్లో ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర వచ్చి అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ లేవు. కనీసం పింఛన్ను గుంజుకునే కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. తల్లిదండ్రులు పింఛన్ను 2000 రూపాయలు పింఛన్ వస్తే ఆ పింఛన్ను రిటర్న్గా లాక్కునేటోళ్ళు ఉన్నారు. అంటే అంత దిగజారి దేని దిగజారుతున్నట్టే వాళ్ళకు సమాజంలో ఇప్పుడు ఉన్న సమాజం ఏమైందంటే వాళ్ళకు ఎటువంటి జాబులు లేవు. వాళ్ళకి జాబ్ చేసుకోవాలంటే ఆలోచన కూడా లేదు. ఉన్నా వాళ్ళకి ఎటువంటి పనికి పోవాలో తెలియదు. ఆ పనికి పోవాలంటే వీళ్ళకు మార్గాలు లేవు. దానికి ప్రభుత్వం కల్పించట్లేదు. కాబట్టి మనం మారాలి. ఉన్న రూపాయన మా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి, మా అక్క చెల్లెళ్ళ మంచిగా చూసుకోవాలి, నా బిడ్డలు మంచిగా ఉండాలి. ఇవాళ తల్లిదండ్రులని హత్యలు చేసే బిడ్డలు కొడుకు తయారయ్యారు. చిన్న చిన్న విషయంలో వాళ్ళ కౌన్సిలింగ్ ఎవరు ఇవ్వాలి? ఎవరిస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళ కౌన్సిలింగ్ ఎవరు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఇవ్వాలి. ప్రతి ఏరియాలో ఇట్లా చాలా హత్యలు జరిగిపోతున్నాయి, గొడవలు జరిగిపోతున్నాయి. ఈ డ్రగ్స్ తాగేసి ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారు, చంపుకుంటారు. కాబట్టి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి. లేకపోతే ఒకళ్ళకొకరు గౌరవం ఉండదు, ఏం చేయరు, మనిషికి మనిషి చంపేసుకుంటారు. కాబట్టి సొంత తల్లిదండ్రులను కూడా చంపే కొడుకులు కానీ బిడ్డలు కానీ తయారయ్యారు. అటువంటిది మారాలి. మారకపోతే వాళ్ళు చంపడం వల్ల మీకేమొస్తుంది? మీరు జైలు పాలయ్యారు. జైలు పాలైన తర్వాత మీకేమైనా బాగుంటుందా? అది కాదు. ఎవరైనా ప్రేమించుకున్నారు, తల్లిదండ్రులను ఒప్పించండి. ఇది కాదమ్మా, నేను ఇట్లయితేనే బాగుపడతా, నేను ఇట్లయితేనే చేయగలుగుతా, ఇట్లయితేనే మేము మంచిగా ఉండగలుగుతాం, కులభేదం లేదు, మనకు అక్కర్లేదు, నా కులంతో పని లేదు, నేను ఉండగలుగుతా, నేను సాధించగలుగుతా, చేయగలుగుతా, నీ చేతనైతే నాకు ప్రేమించాను, నేను పెళ్లి చేసుకొని పోతున్నాను, నేను మీ దగ్గర ఏమైనా ఆస్తులు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదని చెప్పేసి తల్లిదండ్రులను నచ్చజెప్పుకోవాలి. మనం నచ్చజెప్పుకొని వాళ్ళకి చేసుకుంటే సర్లే, నా కొడుకులు బిడ్డలు ఎక్కడైతే ఏంది మంచిగా ఉంటుందని కోరుతారు వాళ్ళు. తల్లిదండ్రులు కోరేది అది ఒకటి. కాబట్టి నేను చెప్పేది ఒకటి. ఒక భారత లెవెల్ ప్రజా పార్టీ నుంచి కానీ మన ఏఎల్ఐ న్యూస్ల నుంచి మీకు అందరికీ కోరేది ఒకటి. నేను ఒక మంచిగా కోరుతున్నాను కాబట్టి మీరు కూడా అందరూ మంచిగా ఉండాలి. మనం తెలంగాణ రాష్ట్రం కానీ ఏరే రాష్ట్రాలు కానీ ప్రపంచం అంతా చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి అనే కోరే మనిషిని కాబట్టి ఇట్లాంటి పని చేసుకోకండి. మీకేదైనా పని దొరకకపోతే ఒక్కరోజు ఆలోచించండి. పని దొరకట్లేదు, మనం ఏం చేయాలి, వీళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు,
వీళ్ళు ఏజ్ బార్ అయిపోతారుగా, వయసు అయిపోతుంది, తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు ఉంటే వాళ్ళే ఇస్తారు కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు తల్లిదండ్రులే ఉన్న ఆస్తులు అయితే వాళ్ళు ఎవ్వరికి ఇయ్యరు. గుర్తుపెట్టుకోండి, మీరు తల్లిదండ్రులు ఆస్తులు ఉన్న సంపాదించేది ఏది రూపాయి ఉన్నా కొడుకు కానీ బిడ్డ కానీ మనోడుకు కానీ మనవరాలు కానీ ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు వీళ్ళ వల్ల మేము లాభం పొందుతాం, వీళ్ళ వల్ల మేము బతకగలుగుతాం అనేది ఆలోచనతో మీకు ఇస్తారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, తల్లిదండ్రులు మంచిగా చూడండి, ప్రేమించండి. మీరు ఇవాళ ఒక మనిషిని, ఒక అబ్బాయిని, ఒక అమ్మాయి ప్రేమిస్తే అతని వల్ల ఒక తల్లిదండ్రులను హత్య చేసేస్తారు, చంపేస్తారు, మీరు ఇబ్బంది పడతారు. అదే తల్లిదండ్రులను ప్రేమించండి, మీకు కావాల్సిన సుఖము లాభము అక్కడ నష్టం లేకుండా జరిగింది తల్లిదండ్రులు. కాబట్టి మీరు అట్లాంటివి చేయకండి. మీకు అందరికి మంచి కోరుతున్నాను. నేను సెలవు తీసుకున్నాను. నమస్తే మిత్రులారా, ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.